ఓం శాంతి. ఈరోజు బాబా మురళిలో స్వయం యొక్క చార్ట్ను చెక్ చేసుకోండి. స్థితి యొక్క చెకింగ్ ప్రతి ఒక్కరూ చేసుకోవటానికి ఒక సపరేట్ డైరీని పెట్టుకోండి అన్నారు. ఎంత బాబా స్మృతిలో ఉంటున్నాను, ఎంత సమయము దేహానికి అతీతంగా అవుతున్నాను చెకింగ్ చేసుకుంటూ ఉండాలి అన్నారు. అలాగే తనువు, మనస్సు, ధనము అన్నింటినీ బాబాకు అర్పించి 21 జన్మల కోసం బాబా నుండి రిటర్న్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే బాబాకు సమర్పిస్తారో వారే రిటర్న్ తీసుకోగలుగుతారు. ఎందుకంటే డ్రామాలో ప్రతిదానికి ఒక లెక్క ఉంది. లేకపోతే భోలానాథుడైన భగవంతుడు అందరికీ అన్నీ ఇచ్చేసేవాడు. డ్రామా ఒప్పుకోదు. మనం ఎంత చేస్తే అంతకు 1000 రెట్లు 14 రెట్లు భగవంతుడు యాడ్ చేసి ఇస్తారు. కానీ మనం ఒకటి కూడా చేయకపోతే భగవంతుడి నుండి మనకి ఏది లభించదు. సద్గురు రూపంలో బాబా ఇచ్చినటువంటి అమూల్య శిక్షణల్ని విందాము. ఇది 9th జూలై 2026 మురళి. మధురమైన పిల్లలు, వృక్షపతి అయిన తండ్రి పిల్లలపైన బృహస్పతి దశను కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు అవినాశి సుఖం యొక్క ప్రపంచంలోకి వెళ్తున్నారు. మధురమైన పిల్లలు, వృక్షపతి తండ్రి పిల్లలందరిపైన అవినాశి బృహస్పతి దశను కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు అవినాశి సుఖం యొక్క ప్రపంచంలోకి వెళ్తున్నారు. ఇంకక్కడ ఏ రకమైనటువంటి దుఃఖం ఉండదు. అవినాశి సుఖం. ఎప్పుడు ఎవరి ద్వారా కూడా, ఏ వస్తువు ద్వారా కానీ, ప్రమాదం ద్వారా కానీ, ప్రకృతి ద్వారా కానీ, ఇంకే పశువుల ద్వారా కానీ మన సుఖము వినాశనం అవ్వదు. అవినాశి సుఖం యొక్క ప్రపంచానికి మనం వెళ్తున్నాం. మరి బాబాని వృక్షపతి అని అంటారు. వృక్షపతి కాబట్టి బృహస్పతి దశను మన పైన కూర్చోబెడుతున్నారు. అన్ని దశలలోకెల్లా చాలా మంచి దశ అని బృహస్పతి దశను అంటారు. ప్రశ్న: అవినాశి బృహస్పతి దశ ఏ పిల్లల పైన కూర్చుంటుంది? వారి గుర్తులేమిటి? జవాబు: ఏ పిల్లలైతే జీవిస్తూనే దేహం యొక్క అన్ని సంబంధాలను త్యాగం చేసి స్వయాన్ని ఆత్మనిశ్చయం చేసుకుంటారో, ఇటువంటి నిశ్చయ ఆత్మక బుద్ధి కలిగినటువంటి పిల్లల పైన బృహస్పతి దశ కూర్చుంటుంది. ఇటువంటి నిశ్చయాత్మక బుద్ధి కలిగినటువంటి పిల్లల పైన అవినాశి బృహస్పతి దశ కూర్చుంటుంది. వారి సుఖం యొక్క గాయనమే అతీంద్రియ సుఖమును గోపికలను అడగండి అని చేశారు. వారి సంతోషము ఎప్పుడూ మాయమవ్వదు. అతీంద్రియ సుఖము గోపికలను అడగండి అని అన్నారు. అది ఎవరి యొక్క గాయనం అంటున్నారు బాబా? నిశ్చయాత్మక బుద్ధి కలిగినటువంటి పిల్లలు ఎవరిపైనైతే బృహస్పతి దశ ఉందో వారి యొక్క మహిమ అది. పాట: ఓం నమో శివాయ. ఓం శాంతి. పిల్లలు తండ్రి యొక్క మహిమను విన్నారు. ఈ రోజునేమంటారు? వృక్షపతి డే అంటారు. దీన్ని కలిపి బృహస్పతి అని కూడా అంటారు. దీన్ని గురువారం అని కూడా అంటారు. కేవలం గురువారం అని అనరు. ఇంకా చెప్పాలంటే సద్గురువారం. బంగాల్లో చాలా మంది సద్గురువారం అని శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మంచిగా జరుపుకుంటారు. గురువారము ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలని ప్రారంభించుకుంటూ ఉంటారు. గాయనం ఉంది కదా, మనుష్య సృష్టికి బీజ రూపుడు అని శివుణ్ణి అంటారు. అందుకే వృక్షపతి అని కూడా వారిని అంటారు. బీజం కదా,
బీజము మొత్తం వృక్షానికి తండ్రిగాను పతిగాను ఉంటుంది. అంటే అధికారిగా ఉన్నటువంటి వారిని ఆ 2 హోదాల్లో చూపిస్తారు. ఒక ఫ్యామిలీకి అధికారి ఎవరు, ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే పతి కానీ తండ్రి కానీ అని. అందుకే ఇక్కడ మనుష్య సృష్టికి బీజంగా ఉన్నటువంటి భగవంతుణ్ణి వృక్షపతి అని, అలాగే ఆ వృక్షంలో ఉన్న వారందరికీ పిత అని కూడా అంటారు. మనుష్య సృష్టి రూపీ వృక్షానికి వారు తండ్రి. మీకు తెలుసు కదా, పిల్లలందరిపైన ఇప్పుడు అవినాశి బృహస్పతి దశ ఉంది. ఎందుకంటే మీకు ఇప్పుడు అవినాశి స్వరాజ్యము లభిస్తుంది. సత్యయుగాన్ని అవినాశి సుఖమని అంటారు. కలియుగాన్ని వినాశి దుఃఖధామం అంటారు. ఇప్పుడు ఈ దుఃఖధామం అయితే వినాశనం అయ్యేదే ఉంది. సుఖధామం అవినాశి, అర్థకల్పం నడుస్తుంది. దానినే అవినాశి వృక్షపతి స్థాపన చేస్తూ ఉన్నారు. పిల్లలకు సేవ చేసేందుకు చాలా పాయింట్లను బాబా ఇస్తూ ఉంటారు. ప్రదర్శనలో ఇలాంటి ముఖ్యమైనటువంటి పాయింట్లను మీరు అర్థం చేయించండి. ఎందుకంటే మనుషులకు ఏమీ తెలియదు. నిజంగా ఇదే జ్ఞానం. బాబా వినిపిస్తున్నటువంటి ఈ విషయాలను జ్ఞానం అంటారు. ఇప్పుడు తండ్రి ఈ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. నూతన మరియు పాత ప్రపంచం మధ్యలో ఈ జ్ఞానం వినిపిస్తున్నారు. ఈ జ్ఞానము తర్వాత ప్రాయలోపం అయిపోతుంది. దేవతలకు ఈ జ్ఞానం గుర్తుండదు. ఒకవేళ ఈ చక్రం యొక్క జ్ఞానము దేవతలకు కూడా ఉంటే ఆ రాజ్యం చేయడంలో మజానే అనిపించదు. ఎందుకంటే క్షణక్షణం ఇవన్నీ రేపు ఉండవు, ఇవన్నిటినీ పోగొట్టుకుంటాము. అలా గుర్తుంటే ఆ సంతోషం ఉండదు కదా. కానీ డ్రామా ఇది. ఈ డ్రామాలో అలా గుర్తుండడం అనేది లేదు. చక్రం తిరగాల్సిందే. వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతుంది. ఎలా రిపీట్ అవుతుంది అనేది పిల్లలైన మీకే తెలుసు. ఇది మనుష్య సృష్టి. మీ బుద్ధిలో మూలవతనం యొక్క వృక్షం కూడా గుర్తుంది. సెక్షన్స్ అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. శాస్త్రాల్లో కూడా వీటిని రాయలేదు. మనం ఆత్మలం, వాస్తవంగా శాంతిధామం యొక్క నివాసులం, అవినాశిగా ఉన్నాం. మనకెప్పుడు వినాశనం అనేది ఉండదు. వారనుకుంటారు ఆత్మ ఒక నీటి బుడగలో నుండి ఉత్పన్నమైనటువంటి నీటి బిందువు సమానమే. ఎలా అయితే నీటి బుడగ సముద్రం నుండి లేదా ఏదైనా నీటి నుండి ఉత్పన్నమవుతుంది, మళ్ళీ అందులోనే కలిసిపోతుంది అని అంటారు. అలాగే ఇక్కడ ఆత్మ కూడా కలిసిపోతుందని భావిస్తారు. కానీ వాస్తవంగా బాబా ఏం చెప్తున్నారు, ఆత్మ అయితే పరంధామం ఇంటికి వచ్చి ఉంటుంది. అక్కడ దేనిలోనూ కలిసిపోయే విషయం అయితే లేనే లేదు. ఈ నీటి బుడగ యొక్క ఉదాహరణ ఆత్మకు కరెక్ట్ కాదు. మీ బుద్ధిలో మొత్తం రహస్యం అంతా ఉంది. ఆత్మ దీనిలోనే మొత్తం పాత్ర అంతా ఇమిడి ఉంటుంది. ఈ చక్రం యొక్క జ్ఞానము ఏ శాస్త్రాలలోనూ లేదు. మళ్ళీ అక్కడక్కడ స్వస్తికను చూపిస్తారు. చక్రం కూడా కేవలం ఇలా బాబా అయితే పిల్లలకి గీసి చూపించేటువంటి వారు. గీతలు గీసి దీంతో రుజువవుతుంది అనేక ధర్మాలు ఉండేవి అని బాబా అర్థం చేయిస్తున్నారు. ముఖ్యమైన ధర్మము మరియు ముఖ్యమైనటువంటి శాస్త్రము 4 ఉన్నాయి అంటున్నారు. ముఖ్యమైన 4 ధర్మాలకు 4 ధర్మశాస్త్రాలు. సత్యత్రేతాయుగాలలో ఎటువంటి ధర్మస్థాపన కార్యం జరగదు. సంగమ యుగంలో ధర్మస్థాపన కార్యం జరుగుతుంది. ఆ ధర్మమే సత్యత్రేతాయుగాలలో సుస్థిరంగా ఉంటుంది. అక్కడ ధర్మశాస్త్రాలు ఉండవు, ధర్మస్థాపన జరగదు సత్యత్రేతాయుగాలలో.
ధర్మాల స్థాపన ద్వాపర యుగం నుండి మొదలవుతుంది. తర్వాత చూడండి ఎలా వృద్ధి జరుగుతుందో. మంచిది. గీతను ఎప్పుడు వినిపించారు మరి? బాబా అంటారు, నేను కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను. కానీ వారు అక్కడ కల్పం అనే శబ్దాన్ని తీసేసి కేవలం సంగమయుగం అని రాసేశారు. వాస్తవంగా సంగమయుగము అని అనడం లేదా సంగమయుగే అనడము, అక్కడ కూడా ఏమి ధర్మస్థాపన జరగదు అంటున్నారు. త్రేతా అంతిమము, ద్వాపర యొక్క ఆదిలో అక్కడ కూడా సంగమం ఉంటుంది కదా, అక్కడేమి ఇస్లాం ధర్మం యొక్క స్థాపన జరగదు. అది ద్వాపర యుగంలోనే ఇస్లాం ధర్మం అనేది వస్తుంది. ఇది సంగమ యుగము, అంటే సంగమం యొక్క సుందరమైనటువంటి యుగం. సంగంగా సుహావన యుగ అంటున్నారు. సుహావన అంటే మనోహరమైన, చాలా సుందరమైనటువంటి సమయం. ఇది సంగమం యొక్క సుందరమైన సమయం. దీనిని కుంభం అని కూడా అంటారు. కుంభం అంటే సంగమాన్ని అంటారు కదా. ఇది ఆత్మలు మరియు పరమాత్ముడి యొక్క మిలనం జరిగే సమయం. ఈ ఆత్మిక మేళ సంగమయుగంలోనే జరుగుతుంది. వారేమో నీటి గంగ యొక్క పేరును ప్రసిద్ధం చేసేశారు. జ్ఞానసాగరుడు పతిత పావనుడి గురించి వారికి తెలియనే తెలియదు. ఎలా పతిత ఆత్మలని పావనంగా చేస్తారనేది ఏ శాస్త్రంలోనూ లేదు. ఇప్పుడు పిల్లలందరితో బాబా చెప్తున్నారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి. దేహం యొక్క అన్ని ధర్మాలను త్యాగం చేయండి. ఎవరికి చెప్తున్నారు ఈ విషయము? ఆత్మలకు. దీన్ని జీవిస్తూ మరణించడం అంటారు. మనుషులు శరీరాన్ని విడిచిపెడితే దేహం యొక్క అన్ని సంబంధాలు కూడా వదిలిపోతాయి. ఇంకా వాళ్ళకి కొత్తగా అన్ని సంబంధాలు లభిస్తాయి. కొత్త శరీరం, కొత్త తల్లిదండ్రులు, బంధుమిత్రులు, సోదరి సోదరులు, మొత్తం అంతా కూడా మారిపోతుంది. శరీరం విడిచిపెట్టారు అంటే ఇక ఆత్మకు మళ్ళీ అన్ని సంబంధాలు కొత్తవే లభిస్తాయి. బాబా చెప్తున్నారు, దేహం యొక్క అన్ని సంబంధాలని వదిలి ఇప్పుడు స్వయాన్ని ఆత్మనిశ్చయం చేసుకోండి. నిశ్చయాత్మక బుద్ధిగా కండి. ఎంత అధికంగా బాబా స్మృతిలో ఉంటారో అంతగా మీ పైన బృహస్పతి దశ ఏర్పడుతుంది. చెకింగ్ చేసుకోండి, మేము శివబాబాని ఎంతగా జ్ఞాపకం చేస్తున్నాము అని. స్మృతితోనే తుప్పు తొలగిపోతుంది, మీకు సంతోషం కలుగుతుంది. మీరు కూడా అనుభూతి చేసుకోవచ్చు, మేము ఆత్మలం ఎంతవరకు బాబాను స్మృతి చేస్తూ ఉన్నాము అని. ఒకవేళ తక్కువగా జ్ఞాపకం చేస్తున్నారనుకోండి, అప్పుడు తుప్పు కూడా తక్కువగానే వదులుతుంది, సంతోషం కూడా తక్కువగానే ఉంటుంది, పదవి కూడా తగ్గిపోతుంది. ఆత్మని సతో రజో తమో అన్ని స్టేజెస్లోకి వస్తుంది. ఈ సమయం యొక్క గాయనమే గోపగోపికలను అతీంద్రియ సుఖం అంటే ఏమిటో అడిగి తెలుసుకోండి అంటారు. ఎందుకంటే గోపగోపికలకు ఒక్క తండ్రి తప్ప ఇంకేది గుర్తుండదు. వారి స్మృతిలో తండ్రి సర్వస్వం, తండ్రి వారి ప్రపంచం, ఇంకా ఏది గుర్తురాదు. అలాంటి స్థితిలో ఉంటారు కాబట్టి సంతోషపు పాదరసం బాగా పెరుగుతుంది. మన పైన బృహస్పతి దశ అనగా సద్గురువు యొక్క దశ ఉంది. తర్వాత ఇది మాయమైపోతుంది అంటారు కదా, బృహస్పతి దశ మారి రాహు దశ కూర్చుంది అని. కొందరు షావుకారులుగా ఉంటారు, ఒక్క దెబ్బ తగిలింది అంటే వెంటనే దివాలా తీసి మొత్తం అంతా పోగొట్టుకుంటారు. భారత్లోనే గ్రహణం ఏర్పడినప్పుడు దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదిలిపోతుంది అని చెప్తూ ఉంటారు. మీ దేవీ దేవతా ధర్మంలో అందరూ 16 కళా సంపూర్ణులుగా ఉండేవారు. దానికి ఇప్పుడు గ్రహణం పట్టుకుంది, రాహు దశ కూర్చుంది. అందుకే దేవతల ఎదుట మహిమను పాడుతూ ఉంటారు, మీరే సర్వగుణ సంపన్నులు, మేము నీచులం పాపులము అంటారు.
ఇప్పుడు మీకు తెలుసు కదా, రాహు గ్రహణం పట్టుకోవడంతో అందరూ నల్లగా అయిపోయారు. చంద్రుడు కూడా పౌర్ణమి రోజు ఎంత నిండుగా ఉంటాడు, తర్వాత ఒక రేఖ మాదిరిగా మిగిలిపోతాడు. బాబా కూడా అర్థం చేయిస్తున్నారు, దేవీ దేవతల చిత్రాలు బాగా తయారు చేశారు. గీతయే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క శాస్త్రము. కానీ ఇక్కడెవరికి తమ ధర్మం గురించి తెలియదు. రిలీజియస్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వారందరిది ఒక ఇంటర్ఫేత్ అని కాన్ఫరెన్స్ కూడా చేస్తూ ఉంటారు. సర్వధర్మ సమ్మేళన కార్యక్రమాలు, అన్ని ధర్మాల వారిని, అందులోనూ ఎవరైతే పెద్దవారు ఉంటారో వారిని ఆహ్వానిస్తారు. మీరిక్కడ అర్థం చేయించవచ్చు, అంటే అలాంటి కాన్ఫరెన్సులు జరిగే చోట మీరు వెళ్ళి అర్థం చేయించవచ్చు, ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని. వారు అనంతమైన తండ్రి. పిల్లలకి వచ్చి వారసత్వాన్ని ఇస్తున్నారు. సాధు సన్యాసులకైతే వారసత్వం ఏమీ లభించదు, కాబట్టి వాళ్ళు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. వాళ్ళేమి వారసత్వం యొక్క ఆశతో ఉండేవారు కాదు. వాళ్ళు కేవలం మోక్షం కావాలి, బ్రహ్మతత్వంలో లీనమైపోవాలి అని అనుకుంటారు. పిల్లలకి తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ముఖ్యమైన విషయం ఇదొకటే, దీన్ని మీరు నిరూపించండి. ఏంటి ఈరోజు బాబా చెప్తున్న ముఖ్యమైన విషయము? ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు. వారు వర్తమాన సమయంలో బ్రహ్మ ముఖం ద్వారా జ్ఞానం ఇస్తూ వారసత్వాన్ని ఇస్తున్నారు. ఈ విషయాన్ని నిరూపించండి అంటున్నారు. శివ జయంతిని జరుపుతూ ఉంటారు. శివ జయంతి అనండి, రుద్ర జయంతి అనండి. రుద్రుడు ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తున్నారు. రుద్రుడంటే శివుడు కదా. అదే గీతా జ్ఞాన యజ్ఞం ఇది. దీనితో వినాశన జ్వాల ప్రజ్వలితమవుతుంది. ప్రాక్టికల్గా మీరు చూస్తున్నారు ఏ విధంగా నిరాకారుడైన తండ్రి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు. సాకారంగా ఉన్నవారైతే ఏమీ చేయలేరు కదా. బ్రహ్మ బాబాకి లౌకికంలో కూడా చాలా మంది గురువుల యొక్క అనుభవం ఉంది, వ్యాపార అనుభవం ఉంది, భక్తి అనుభవం ఉంది, కానీ ఏమైనా చేయగలిగారా? శివ్ బాబా ప్రవేశించిన తర్వాత, సత్యం తెలిసిన తర్వాత ఇలా అందరికీ చెప్పడం మొదలు పెట్టారు. ఇది అనంతమైన యజ్ఞం. దీనిలోనే మొత్తం పాత ప్రపంచం అంతా స్వాహ అవ్వాలి. మీరు ఎప్పుడైతే పాస్ అవుతారో, పూర్తి యోగిగా జ్ఞానిగా అవుతారో, అప్పుడు మీ కొరకు కొత్త ప్రపంచం స్వర్గం కావాలి. నరకమైతే తప్పనిసరిగా వినాశనం అయ్యేదే ఉంది. రాజస్వ అశ్వమేధ అనేటువంటి పదం కూడా బాగుంది. మరి గుర్రాన్ని అక్కడ స్వాహ చేస్తారు, అశ్వాన్ని. వాస్తవంగా మీరు స్వాహ చేయాల్సింది సంపూర్ణంగా మీ దేహాన్ని, శరీరం అనే రథాన్ని. దక్ష ప్రజాపతి కూడా యజ్ఞాన్ని రచించాడు అని కథలో చెప్తారు. అంటే మనము బాబాకి అర్పించే దానిలో ఫస్ట్ అర్పించేది తనువు, మనసు, ధనము. ముందు భగవంతుడికి మన శరీరాన్ని ఇస్తాం. ఈ శరీరం పైన నాకు ఇంకేం అధికారం లేదు, ఇది నీది, నీ సేవ కోసమే ఉంది, నువ్వు ఎలా చెప్తే అలాగే నేను దీని ద్వారా నడుచుకుంటాను అని అలా పూర్తిగా అర్పణం చేస్తాం. పిల్లలకి ఇప్పుడు చాలా సంతోషం కలగాలి. మాకు వృక్షపతి తండ్రి చదివిస్తూ ఉన్నారు. మా పైన ఇప్పుడు బృహస్పతి దశ ఉంది, మా స్థితి చాలా బాగుండాలి అని. మరి నడుస్తూ పిల్లలు రాస్తూ ఉంటారు, బాబా చాలా తికమక చెందుతూ ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటారు. మొదట్లో నేను చాలా సంతోషంగా ఉండేవాడిని, ఇప్పుడు ఏమైందో ఏమో తెలియట్లేదు, ఎందుకు ఇలా ఉందో అని అంటారు. మీరు ఇక్కడికి వచ్చి బాబా పిల్లలుగా అవ్వడం ఇదే యాత్ర. యాత్ర యొక్క అర్థం బాబా చెప్తున్నారు. మీరు బాబా పిల్లలుగా అవ్వడమే యాత్ర చేయడం. యాత్రలో ఉన్నట్టు
అక్కడైతే తీర్థయాత్రలకు వెళ్తూ ఎంతో డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక్కడైతే అలాంటి దానం చేసేటువంటి విషయం ఏమీ లేదు. ఇందులో ఎలాంటి డబ్బులు ఖర్చు చేసేటువంటి విషయం లేదు. అవన్నీ దైహికమైనటువంటి యాత్రలు. మీది ఆత్మిక యాత్ర. ఆత్మిక యాత్రతో లాభం ఉంటుంది, దైహిక యాత్రలతో లాభం ఏమీ లేదు అంటున్నారు. పాటలో కూడా ఉంది, 4 ధామాలు తిరిగి వచ్చాము, అయినా అనుక్షణం నీకు దూరమై అయ్యాము అని ఉంటుంది. చారో ధామ్ లగాయే ఫేరే ఫిర్ భీ హర్దం దూర్ రహే అంటారు. అంటే జన్మాంతరాలుగా నీకు దూరం అవుతూనే వచ్చాం. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు ఎన్ని యాత్రలు జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ మనుష్యులు వెళ్తూ ఉంటారు కూడా. హరిద్వార్లో గంగాజీ వద్దకి తప్పనిసరిగా వెళ్తారు. పతిత పావని గంగా అని భావిస్తారు. ఇప్పుడు వాస్తవంగా మీరే సత్యాతి సత్యమైన జ్ఞాన గంగలు. మీ వద్ద కూడా చాలామంది వచ్చి జ్ఞాన స్నానం చేస్తారు. బాబా అర్థం చేయించారు, సద్గురు అయితే ఒక్కరే, సర్వుల సద్గతి దాత కేవలం ఒక్క సద్గురువు తప్ప ఇంకే గురువులు కాదు. బాబా చెప్పిన నేను కల్పకల్పం సంగమ యుగంలో వచ్చి మీకు సద్గతిని ఇచ్చి పూజారి నుండి పూజ్యుడిగా తయారు చేస్తాను. తర్వాత మీరు పూజారిగా అయిపోయి దుఃఖితులవుతారు. ఇవన్నీ ఇప్పుడే మీకు తెలిసాయి. నిజంగా మనం అర్ధకల్పం రాజ్యం చేస్తాం. తర్వాత ద్వాపరయుగం నుండి మనమే దేవీ దేవతలం వామ మార్గంలోకి వెళ్ళిపోతాం. రావణ రాజ్యం మొదలైనప్పుడు వామ మార్గం కూడా మొదలవుతుంది. వీటన్నిటి గుర్తులను చూపించారు. రావణ రాజ్యం మొదలైంది అంటే ఎలా ఉంటుంది అనేది జగన్నాథ్పురి యొక్క మందిరంలో చుట్టూ విగ్రహాలను చెక్కి చూపించారు. లోపల కూడా నల్లటి మూర్తిని చూపించారు. బయట దేవతల యొక్క అశ్లీలమైన చిత్రాలు ఉన్నాయి. ఆ సమయంలో స్వయాన్ని కూడా నేను పతితంగా ఇలాగే మారిపోయాను అని ఎవరైనా భావిస్తారా? ఆ జగన్నాథ్పురి యొక్క మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆ చిత్రాలను చూస్తున్నప్పుడు, ఆ విగ్రహాల్ని చూసినప్పుడు నేను కూడా ఇలా వికారిగా మారిపోయాను అని ఎవరైనా భావిస్తారా? ఎవ్వరూ అనుకోరు. డ్రెస్ చూస్తే దేవతలది, కానీ అక్కడ వ్యవహారం చూస్తే అసురుల వలె ఉంటుంది. ఇక్కడ కూడా దెల్వాడ మందిరానికి వెళ్ళండి. పైన స్వర్గం యొక్క చిత్రీకరణ ఉంది, క్రింద తపస్యలో కూర్చున్నారు. ఈ అన్ని రహస్యాలను బాబానే తెలియజేస్తున్నారు, ఇంకెవరికి తెలియదు. బాబా అనుభవి కదా. పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారు, ఆత్మ పరమాత్మ వేరై చాలా కాలమైంది అని. మీరే మొట్టమొదట వేరైనటువంటి వారు. మీరే వచ్చి మొట్టమొదట కలుస్తారు. సత్యయుగం యొక్క ఫస్ట్ ప్రిన్స్ అని శ్రీకృష్ణుని అంటారు. శ్రీకృష్ణుడికి కూడా తండ్రి అయితే ఉంటారు కదా. శ్రీకృష్ణుడికి తల్లి తండ్రిని అంతగా చూపించారు. అంటే వాళ్ళ తల్లి తండ్రి అంత ప్రసిద్ధమైనటువంటి వారేమీ కాదు. కేవలం కృష్ణుణ్ణి ఒక గంపలో పెట్టుకొని తీసుకెళ్ళి నది దాటించి ఇంకొకరి దగ్గర పాలన చేయమని పెట్టినట్టుగా చూపిస్తారు. రాజ్యం మొదలైనవి కూడా చూపించారు. కానీ వాస్తవంగా సత్యయుగ రాజకుమారుణ్ణి అలా జన్మ తీసుకోగానే నది దాటించి ఇంకొకరి దగ్గర పెడతారా? అలా ఏమీ ఉండదు. మరి శ్రీకృష్ణుడి తండ్రికి అంతగా మహిమ ఎందుకు చేయలేదు అంటున్నారు. ఇప్పుడు మీకు తెలుసు, ఈ సమయంలో శ్రీకృష్ణుని ఆత్మని మంచి రీతిగా పూర్తిగా చదువుకుంటూ ఉంది. ఈ కారణంగా తల్లి తండ్రి కన్నా కూడా శ్రీకృష్ణుని ఆత్మ ఉన్నతమైనటువంటి పదవిని పొందుతుంది. మీకు అర్థమవుతుంది కదా, శ్రీకృష్ణుడు రాజధానిలో ఉండేవాడు, రాజ్యం చేసేవాడు అని. తర్వాత చంద్రవంశీగా అయ్యారు.
ఇప్పుడు సూర్యవంశీగా అవ్వడానికి శ్రీమతమనుసారంగా నడిచి పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానిగా అవుతారు. ప్రతి ఒక్కరి స్థితిని బాబా అన్న చూసుకోండి. మీరే ప్రతి ఒక్కరూ తమ స్థితిని చూసుకోవాలి. ఒకవేళ ఈ సమయంలో నేను శరీరాన్ని విడిచిపెడితే నేను ఎలాంటి గతిని పొందుతాను అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. ఎంతగా బాబాని జ్ఞాపకం చేస్తే అంతగా మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి. మనుషులకు ఏవైనా ఆపదలు దుఃఖాలు వచ్చినట్లయితే దివాలా తీస్తారు. ఇక సాధువుల సాంగత్యం చేస్తూ ఉంటారు. సాధు సజ్జనులు ఏవైనా సలహాలు సూచనలు ఇస్తే దానిని బట్టి వారు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారు. అనుకుంటారు ఇంకా చూసేవాళ్ళు వీళ్ళు మంచి భక్తులుగా ఉన్నారు, ఎప్పుడూ సాధువుల యొక్క సాంగత్యం చేస్తూ ఉంటారు అని. మోసం ఏమైనా చేస్తారా అని అలా భావించి ఇంకా వాళ్ళ యొక్క సాంగత్యంలో వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇక కొంతమంది అయితే 2-4 సంవత్సరాలలో చాలా ధనవంతులైపోతారు. వారి వెనక ఎంతో డబ్బు దాచిపెట్టి ఉంటుంది. అంటే బ్రహ్మ బాబా యొక్క హిస్టరీని ఏదైతే లేటెస్ట్గా వీడియో రూపంలో తయారు చేశారో అందులో చూపించారు. మనవడి నామకరణ దినోత్సవం రోజున టెలిగ్రామ్ వచ్చిందంట. టెలిగ్రామ్లో ఏమనుంది, అర్జెంటుగా వచ్చేయని గురువు యొక్క ఆజ్ఞ. అంతే. అంత పెద్ద ఫంక్షన్ ఇంట్లో జరగబోయేది ఉన్నా వెంటనే బాబా తన పెట్టె సర్దుకొని బయలుదేరారు. పత్ని చెప్తున్నా కూడా వినిపించుకోలేదు. గురువు ఆజ్ఞ అంటే మృత్యు యొక్క ఆజ్ఞ అని. ఇంతకీ వెళ్తే అక్కడ జరుగుతున్నది ఏంటి? గురువు గారు తన పక్కన ఒక వ్యక్తిని శిష్యుడిగా చూపిస్తూ, ఇతను చాలా కష్టాల్లో ఉన్నాడు, ఇప్పుడు కొంత డబ్బు కావాలి, డబ్బు సమకూర్చు అని అంటాడు. అంతే విషయం. అయ్యో, ఇంత చిన్నదానికి అదే టెలిగ్రామ్లో పెట్టొచ్చు కదా, అర్జెంటుగా రా అని ఆజ్ఞాపించాడు. సరే, బాబా ఏమీ అనుకోలేదు. కానీ రాత్రి వేళ ఆ శిష్యుడు మరియు గురువు ఇద్దరూ కలిసి ఒక గదిలో కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. బాగా చాలా డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు. బాబా అది చూశారు. బ్రహ్మ బాబాకి అది చూడగానే గురువు పట్ల ఉన్నటువంటి ఆ భావన మారిపోయింది. అంటే ధనం కోసం, వెనకాల డబ్బులను పోగు చేసుకోవడం కోసం పిలుస్తున్నారు ఇలా. అంతే తప్ప నిజంగా అక్కడ అవసరం ఏమీ లేదు. అలా చెప్తే ఈ లేఖరాజు ఎంతైనా డబ్బు ఇవ్వగలుగుతాడు, అతను చెప్పిన మాటను జవదాటడు, ఇచ్చేసి వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఆ పక్కనున్న శిష్యుడు ఆ గురువు కలిసి చేస్తున్నారు. అందుకే కొంతమంది ఇలా సాంగత్యం చేస్తూ ఉంటారు, ఇక బాగా డబ్బులు వెనకేసుకుంటారు అని అంటున్నారు బాబా. ప్రతి ఒక్కరూ తమ బుద్ధితో అర్థం చేసుకోవచ్చు. మీలో కూడా ఎంతో మంది ఉన్నారు. కొందరు చాలా తక్కువగా బాబా స్మృతిలో ఉంటారు. అందుకే బాబా అంటారు, స్వకల్యాణం చేసుకోవాలనుకుంటే మీ వద్ద నోట్బుక్ని పెట్టుకోండి, చార్ట్ నోట్ చేసుకోండి. రోజంతటి సమయంలో ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను. మనుషులైతే జీవితాంతం యొక్క రోజంతా ఏం చేశాను అనేది డైరీలో రాస్తూ ఉంటారు. మీరైతే కేవలం స్మృతి యొక్క చార్ట్ని రాయాలి. అలా రోజంతా దినచర్య ఏం చేశారు అనేది డైరీ నోట్ చేయడం అవసరం లేదు. బాబా అంటారు, ముఖ్యమైన విషయాలను నోట్ చేయండి. ఎంత సమయం స్మృతిలో ఉన్నాను. మరి దెబ్బలు తిన్న తర్వాత ఏదో చిన్నపాటి పదవిని పొందడం అదేం గొప్ప విషయం కాదు కదా. ఒకవేళ మీరు బాబాకు చార్ట్ రోజుది రోజు చెప్పకపోతే, తెలియచేయకపోతే శిక్షలు పొందాల్సి ఉంటుంది.
మరి శిక్షలు పొందిన వారికి మంచి పదవి ఉంటుందా? అది సెకండ్ గ్రేడ్ అయిపోతుంది కదా, పదవులు తగ్గిపోతాయి శిక్షలు పొందిన తర్వాత. ధర్మరాజు యొక్క దండన పడకుండా ఉండాలి, అవమానం జరగకుండా ఉండాలి అంటే పురుషార్థం చేయండి అంటున్నారు. ఇప్పటి నుండే పురుషార్థం చేయండి. మీరు చూస్తూ ఉన్నారు కదా, శివబాబా స్వయం ఇక్కడ కూర్చొని ఉన్నారు, వారితో పాటుగా ధర్మరాజు కూడా ఉన్నారు. మీకు అన్నిటినీ బాబా సాక్షాత్కారం చేయిస్తారు. మీరు ఇలాంటి తప్పులు చేశారు అని గుర్తుందా అని బాబా గుర్తు చేయిస్తారు. ఇప్పుడు ఈ శిక్షను పొందండి, ఇంకా మీరు చేసినటువంటి పాపానికి తప్పుకి ఇది శిక్ష అని చెప్తారు. తర్వాత ఆ సమయంలో శిక్షలను అంతే పొందుతారు, జన్మాంతరాలు పొందుతూ ఉంటారు. అంతిమంలో చిన్న రొట్టె ముక్క లభిస్తుంది, దాంతో ఏంటి లాభం అంటారు బాబా. అంటే సత్యయుగం స్టార్టింగ్ నుండి పాత్ర వహిస్తూ ఆర్డినరీ పదవులు, అంటే ప్రజల్లో షావుకారు లేకపోతే ఏదో చిన్న పదవులు పొందుతూ చివరి జన్మలో త్రేతాయుగం అంతిమానికి వచ్చేసరికి బాగా రాజులు ఎక్కువ మంది ఉంటారు కదా, అప్పుడు వీళ్ళకు ఒక చిన్న రాజ్యం దొరుకుతుంది. అదేమైనా బాగుంటుందా అంటున్నారు బాబా. అంటే శిక్షలు పొందిన తర్వాత పదవిని తీసుకోవడం అది దెబ్బలు తిన్న తర్వాత రొట్టె ముక్క దొరకడం లాంటిదే అంటున్నారు. మీ స్థితిని మీరు చెకింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పోతామేల్ రాస్తారు. కొందరు 6 మాసాలది, కొందరు 12 మాసాలది రాస్తారు, కొందరైతే రోజు రాస్తూ ఉంటారు. బాబా అంటారు మీరు కూడా వ్యాపారస్తులే. ఎవరో కొద్దిమంది వ్యాపారస్తులు మాత్రమే అనంతమైన తండ్రితో ఈ వ్యాపారం చేయగలుగుతారు. ధనం లేదు అంటే తనువు మనస్సు అయితే ఉన్నాయి కదా అంటున్నారు. ఇవి లేకుండా ఎవరికైనా ఉంటుందా? ధనం అందరి భాగ్యంలో లేకపోవచ్చు, కానీ తనువు మనస్సు ఈ రెండైతే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి కదా, ఆ 2 పెట్టండి అంటున్నారు బాబా. వాటికి రిటర్న్లో మంచి వ్యాపారి కదా, లెక్క కూడా క్లియర్గా బాబా చేస్తారు. ఒకటికి ఎన్ని రెట్లు ఇవ్వాలో అన్ని రెట్లు ఇచ్చేస్తారు. ఏ విధంగా పాత సామాన్లు తీసుకొని డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలాగే బాబా అన్నారు మీరు తనువు మనస్సు ధనమును ఇస్తారు. దీనికి రిటర్న్లో 21 జన్మల కోసం మీకు ఎంత గొప్ప వారసత్వం లభిస్తుంది. బాబా మేము మీ వారిమి అని పిల్లలు అంటారు. యుక్తిని బాబా తెలియజేస్తారు. ఆత్మ మరియు శరీరం రెండు కూడా ఇప్పుడు లక్ష్మీనారాయణల సమానంగా తయారవుతున్నాయి. బాబా అంటారు నేను మిమ్మల్ని ఎంత తెల్లగా తయారు చేస్తున్నాను, పూర్తిగా మీ రూపాన్ని మార్చేస్తాను అంటున్నారు. నెక్స్ట్ జన్మలో మీకు ఫస్ట్ క్లాస్ శరీరం లభిస్తుంది, మీరు వైకుంఠాన్ని కూడా చూస్తారు. మీకు తెలుసు మమ్మ బాబాయే లక్ష్మీ నారాయణులుగా అవుతారు అని. ఏం ఆబ్జెక్ట్ని కూడా చూపిస్తారు. ఇప్పుడు ఎవరెంత పురుషార్థం చేస్తే అంత ప్రాలబ్ధాన్ని పొందుతారు. ఒకవేళ పురుషార్థమే చేయకపోతే ఎప్పుడు విఘ్నాలు వేస్తూ అల్లరి చేస్తూ ఉంటే పదవి భ్రష్టం అయిపోతుంది. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा ప్యారా బాబా శుక్రియా బాబా. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తమ స్థితి యొక్క చెకింగ్ స్వయమే చేసుకోవాలి. స్వకల్యాణం కోసం డైలీ డైరీని పెట్టుకోవాలి. స్మృతి యొక్క చార్ట్ను అందులో నోట్ చేయాలి. సెకండ్ పాయింట్,
అనంతమైన తండ్రితో సత్యాతి సత్యమైన వ్యాపారం చేయాలి. తమ తనువు, మనస్సు, ధనములను బాబాకు అర్పించి 21 జన్మల కోసం రిటర్న్ తీసుకోవాలి. నిశ్చయ బుద్ధిగా స్వకల్యాణం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు? మీ స్థితి యొక్క చెకింగ్ మీరే చేసుకోండి. మీ కళ్యాణం కోసం మీరు డైలీ డైరీని పెట్టుకోండి. ఆ డైరీలో మీరు స్మృతిలో ఎంత సమయం ఉన్నాను అనేది నోట్ చేయండి. ఇప్పుడు చార్ట్ పేపర్ ఇవ్వలేదు, చార్ట్ పేపర్ లేదు, లేకపోతే నేను రాసేది అని అంటూ ఉంటారు కొందరు. అది కూడా ఒక సాకే. డైరీలో నోట్ చేయండి అంటున్నారు బాబా. మీరు డైరీ పెట్టుకొని రాసుకోండి, అందులో మీరు చెకింగ్ చేసుకోండి. సెకండ్ పాయింట్లో బాబా ఏం చెప్పారు? తండ్రితో సత్యమైన వ్యాపారం చేయాలి. తనువు, మనసు, ధనం బాబాకి ఇచ్చేస్తే 21 జన్మల కోసం బాబా రిటర్న్ చేస్తారు. నిశ్చయ బుద్ధిగా తమ కళ్యాణం చేసుకోవాలి. వరదానము: సంతోషంతో పాటుగా శక్తిని ధారణ చేసి విఘ్నాలను దాటేటటువంటి విఘ్నజీత్ భవ. సంతోషంతో పాటుగా శక్తిని ధారణ చేసి విఘ్నాలను దాటేటటువంటి విఘ్నజీత్ భవ. వివరణ: ఏ పిల్లలైతే జమ చేసుకోవాలి అనుకుంటారో వారు శక్తిశాలిగా అవుతారు. ఒకవేళ ఇప్పుడిప్పుడే సంపాదించారు, ఇప్పుడిప్పుడే పంచారు, స్వయంలో ఇముడ్చుకోలేదు అంటే శక్తి అనేది ఉండదు. కేవలం పంచడం లేక దానం చేయడంలో సంతోషమైతే కలుగుతుంది, కానీ శక్తి ఉండదు అందులో. సంతోషంతో పాటుగా శక్తి ఉన్నప్పుడు సహజంగానే విఘ్నాలను దాటి విఘ్నజీత్గా కాగలుగుతారు. కేవలం ఏ విఘ్నంలోనైనా మీ తపన డిస్టర్బ్ అవ్వకూడదు. విఘ్నం రావాలి, విఘ్నం మనకొక పరీక్ష లాంటిది. విఘ్నం వచ్చినా మన తపన, బాబా పట్ల మనకున్నటువంటి స్నేహం అది తగ్గకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. అందుకే ఏ విధంగా ముఖము ద్వారా సంతోషపు ప్రకాశం కనిపిస్తుందో అలాగే శక్తి యొక్క ప్రకాశం కూడా మీ ముఖం ద్వారా కనిపించాలి. స్లోగన్: పరిస్థితుల సమయంలో భయపడటానికి బదులుగా దానిని శిక్షకుడిగా భావించి పాఠం నేర్చుకోండి. పరిస్థితుల సమయంలో భయపడటానికి బదులుగా దానిని శిక్షకుడిగా భావించి పాఠం నేర్చుకోండి. అవ్యక్త సూచనలు: జ్వాల స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. లాస్ట్ సో ఫాస్ట్ పురుషార్థము జ్వాల రూపముదే ఉండాలి. పాండవుల కారణంగా యాదవులు ఆగిపోయి ఉన్నారు. పాండవుల యొక్క శ్రేష్టమైన గౌరవము, ఆత్మిక గౌరవం యొక్క స్థితి యాదవుల యొక్క అశాంతపరిచేటువంటి పరిస్థితిని సమాప్తం చేస్తుంది. పాండవుల యొక్క శ్రేష్టమైన గౌరవము, ఆత్మిక గర్వము యాదవుల యొక్క అశాంతపరిచేటువంటి పరిస్థితులను సమాప్తం చేస్తుంది. మరి మీ గౌరవంలో ఉంటూ అశాంతిగా ఉన్నటువంటి ఆత్మలకు శాంతిని మరియు విశ్రాంతిని వరదానంగా ఇవ్వండి. జ్వాలా స్వరూపం అనగా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అర్థం చేసుకుంటూ ఇదే పురుషార్థంలో ఉండండి. లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అర్థం చేసుకుంటూ అదే పురుషార్థంలో ఉండాలి. అంటే తేలికగా ఉండడం, శక్తిశాలిగా ఉండడం, ఈ రెండు అర్థం అవ్వాలి. తేలికగా ఉండడం, శాంతిగా ఉండడం అంటే బలహీన పడిపోవడం కాదు, పవర్ఫుల్గా కూడా ఉండాలి. ఇవి అర్థం చేసుకుంటూ పురుషార్థంలో ఇదే స్థితిని చూపించాలి. ఈరోజు స్వమానము: నేను విఘ్నజీత్ ఆత్మను. నేను విఘ్నజీత్ ఆత్మను. సంతోషంతో పాటు శక్తిని కూడా ధారణ చేస్తూ విఘ్నాలన్నింటినీ దాటాలి. ఈ రోజంతలో
మన యొక్క ముఖము ద్వారా అందరికీ శక్తి కూడా కనిపించాలి, సంతోషం కూడా కనిపించాలి. దీనిపైన అటెన్షన్ ఇద్దాం. ఓం శాంతి.